హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం క్యారెట్ కప్ కేక్ ఎలా చేయాలో తెలుసుకుందామండి. ఇక్కడ నేను ముందుగా గోధుమ పిండి తీసుకుంటున్నానండి, ఆశీర్వాద్ వాళ్ళది. ఇక్కడ నేను 1 కప్ తీసుకుంటున్నానండి. ఈ కప్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నానండి. ఈ కప్పుకి ఇక్కడ మనం ఫ్లాట్గా తీసుకోవాలండి, ఎత్తుగా తీసుకోకూడదు. చూడండి, నేను పిక్లో చూపిస్తున్న విధంగా తీసుకోవాలండి. ఇది మనం బేకింగ్ చేసే ఏ ఐటమ్ అయినా ఇక్కడ జల్లించుకోవాలండి. తరువాత నేను ఇక్కడ బేకింగ్ పౌడర్ క్రిస్టోఫర్ వాళ్ళది తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా తీసుకున్నానండి. ఇది నో ఎగ్. చూడండి, ఇక్కడ మెజర్మెంట్ అండి 1/4 టీ స్పూన్ అండి. ఇది నా దగ్గర అది ఉందండి, ఆ స్పూన్ కిట్ ఉందండి. చూడండి, ఇక్కడ 1/4 టీ స్పూను సోడా తీసుకుంటున్నానండి, బేకింగ్ సోడా. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, మన వంట సోడా బేకింగ్ సోడా ఒకటే అనుకుంటారండి చాలామంది. కాదండి, బేకింగ్ సోడా బేకింగ్ పర్పస్ మాత్రమే వాడతామండి. అది వంట సోడా మన దగ్గర ఇంట్లో వంటలకు వాడతామండి, అంటే మెత్తదనం కోసం వాడతామండి. ఇది బేకింగ్ యూజ్ చేసే ఐటమ్స్కి మాత్రమే వాడతామండి. సో బేకింగ్ సోడా వేరు, వంట సోడా వేరండి. బేకింగ్ పౌడర్ తీసుకుంటున్నానండి ఇక్కడ నేను. బేకింగ్ పౌడర్ ఇక్కడ 1/2 టీ స్పూన్ తీసుకోవాలండి. చూడండి, అది 1/2 టీ స్పూన్ అలా ఉంటుందండి సైజు. మీకు ఐడియా కోసం చూపిస్తున్నానండి నేను. బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్ తీసుకుంటున్నానండి. ఇవి నేను అన్నీ క్లియర్గా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. చూడండి, వీటన్నిటినీ కలిసి జల్లించుకోవాలండి. మనం బేక్ చేసే ఏ ఐటమ్ అయినా కంపల్సరీ జల్లించుకోవాలండి, జల్లించకుండా మాత్రం చేయకూడదండి. చూడండి, ఇది పడేసేయాలండి. తరువాత నేను ఇక్కడ బెల్లాన్ని తీసుకుంటున్నానండి. మనం ఇక్కడ ఈ కప్ కేక్లో ఎలాంటి షుగర్ని, ఎగ్ని, మైదాని వాడట్లేదండి. చూడండి, బెల్లాన్ని ఇలా తురుముకుంటున్నానండి చాకుతో. ఇది 1/2 కప్ తీసుకోవాలండి. చూడండి, ఇలా మెత్తగా వస్తుందండి. 1/2 కప్ తీసుకోవాలండి. తర్వాత నేను ఇక్కడ సన్ఫ్లవర్ వాడుతున్నానండి. ఎవరిష్టం వాళ్ళదండి. బటర్ వాడొచ్చండి, గీ వాడొచ్చండి. బటర్ అన్నది సాల్ట్ బటర్ వాడాలండి. ఇక్కడ నేను ఆయిల్ అయితే ఎలాంటి ఫ్లేవర్స్ లేని ఆయిల్నే వాడాలండి. ఇక్కడ నేను సన్ఫ్లవర్ వాడుతున్నానండి. ఇక్కడ నేను కప్ తీసుకున్నానండి. ఇది 1/3 కప్ అయితే సరిపోతుందండి. నేను బేక్ చేశాక కొంచెం ఆయిల్గా అనిపించిందండి. సో మీరు చేసి ట్రై చేయాలి అనుకున్నప్పుడు 1/3 కప్ తీసుకోండి, అంటే 1/4 కప్పు తీసుకుంటే సరిపోతుందండి. చూడండి, బెల్లం, ఆయిల్ని వేడి చేయాల్సిన అవసరం లేదండి. ఒకవేళ మనం బటర్ కానీ గీ కానీ తీసుకుంటే వేడి చేయాలండి. తర్వాత మన బెల్లం ఆయిల్లో మెల్ట్ అయ్యాక నేను ఇక్కడ కర్డ్ తీసుకుంటున్నానండి. కర్డ్ 1/2 కప్ తీసుకోవాలండి. ఇది నచ్చని వాళ్ళు ఎగ్స్ అయినా వేసుకోవచ్చండి. ఐదర్ కర్డ్, ఎగ్ ఏదో ఒకటే తీసుకోవాలండి, 2 తీసుకోకూడదండి. ఇక్కడ మీకు చిన్న డౌట్ రావచ్చండి, మైదా సగం గోధుమ పిండి సగం తీసుకోవచ్చా అని. అలా తీసుకోకూడదండి. ఏదో ఒకటే తీసుకోవాలండి. బెల్లమా, షుగరా, గోధుమ పిండా, మైదా పిండా, కర్డ్, ఎగ్స్, ఇలా ఏదో ఒకటి. అన్నీ మిక్స్ చేసి అలా తీసుకోకూడదండి. చూడండి, నేను ఇలా విస్కర్తో ఇలా మొత్తం బాగా కలిపే వరకు కలపాలండి. ఇలా నూనె తేలుతుందండి, మొత్తం కలపాలండి. తర్వాత నేను ఇక్కడ క్యారెట్ కప్ కేక్ అంటున్నాను కాబట్టి క్యారెట్ ఇక్కడ 4 తీసుకున్నాను కానండి, అక్కడ నాకు 2 పట్టాయండి.
మొత్తం బ్యాటర్కి 3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుందండి, హాఫ్ కప్పు. చూడండి నాకు ఇక్కడ 2 మిగిలిపోయాయండి గ్రేట్ చేశాక. చూడండి ఆ పౌడర్ని మనం ముందుగా ఇక్కడ బ్లెండర్నైనా వాడవచ్చండి. తర్వాత ఈ పిండి కలిపే విధానం కూడా ముందుగా రౌండ్గా కలిపి మధ్యలోకి కట్ చేస్తున్నట్టు కలపాలండి. దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారండి. ఇలానే కలపాలండి, ఒకే వేలో కలపాలి. మనం నచ్చినట్టు చుట్టూ తిప్పి గందరగోళంగా అలా తిప్పకూడదండి. అలా తిప్పడం వల్ల బ్యాటర్ కన్సిస్టెన్సీ పాడైపోతుందండి. చూడండి చుట్టూ అని మధ్యలోకి తీసుకురావాలి, అది కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అయినట్టండి. మళ్ళీ మధ్యలోంచి తీసుకొచ్చి చుట్టూ అలా ఇలా ఒక యాంగిల్లోనే తిప్పాలండి. చూడండి ఇలా బెల్లం మెల్ట్ అయ్యి పిండి ఉండలు లేకుండా మొత్తం కలపాలండి. ఇది మనం పట్టుకుంటే కొంచెం లూజ్గా మన ఇడ్లీ పిండి బ్యాటర్లోకి రావాలండి. ఇలా పట్టుకుంటే కిందకి కరెక్ట్. అది లేనప్పుడు మనం దానికి తగ్గట్టు పాలు వేసుకోవాలండి. చూడండి పాలు కలుపుతూ ఉండాలండి. కలిపినప్పుడు మనం ఆ కన్సిస్టెన్సీ చెక్ చేయాలండి. తర్వాత ఇక్కడ నేను ఫ్లేవర్ కోసం కొంచెం దాల్చిన చెక్క, సినామినాన్ పౌడర్ని కొంచెం దంచుకుంటున్నానండి. ఒక చిన్న ముక్క, అది మిక్సీ జార్లో పడదు కాబట్టి నేను ఇలా చిన్న రోట్లో వేసి దంచుతున్నానండి. చూడండి కొంచెం ఒక పించ్ వేయాలండి అంతే, అది కూడా ఫ్లేవర్ కోసమేనండి. ఇది నేను థంబ్నెయిల్లో హిట్టా ఫట్టా అని పెట్టానండి. ఇది లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి. చూడండి కొంచెం వేసానండి. తర్వాత ఇక్కడ మనం క్యారెట్ తురుమును కూడా ఇందులో వేస్తున్నానండి. ఇది మొత్తం కలుపుకోవాలండి. పిండి కలుపుకున్నాక ఎక్కువసేపు ఉంచకూడదండి, వెంటనే బేక్ చేసేయాలండి. ఎక్కువ టైం ఉండకూడదండి. పిండి కలిపి ఎప్పుడు 2-3 అవర్స్కో చేయకూడదండి, అలా చేస్తే రాదండి. ఇక్కడ నేను ముందుగా ప్రీహీట్ చేసుకుంటున్నానండి. ఒక పాన్ తీసుకొని ఒక చిన్న బౌల్ ఇలా పెట్టి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో చేయాలండి. ఇది కుక్కర్లో అయినా చేయొచ్చు, ఇడ్లీ కుక్కర్లో అయినా ఇలా పెట్టి చేయొచ్చండి. తర్వాత నేను యూజ్ అండ్ త్రో టీ కప్స్ తీసుకున్నానండి. ఇక్కడ మౌల్స్ ఉన్న వాళ్ళు మౌల్స్ అయినా తీసుకోవచ్చండి, నా దగ్గర అవి లేవు, నేను ఇలా తీసుకున్నానండి. యూజ్ అండ్ త్రో కప్లో 1/3 మాత్రమే వేయాలండి, ఫుల్గా వేయకూడదండి. చూడండి నేను ఇక్కడ ఎలా వేస్తున్నానో అలానే వేయాలండి. ఇక్కడ ఇలా అన్నీ వేసుకోవాలండి, 1/3లోనే వేసుకోవాలండి. ఎందుకంటే ఇది బేక్ అయ్యాక పైకి పొంగినట్టు అవుతుందండి, అప్పుడు అందుకనే మనం 1/3 మాత్రమే తీసుకోవాలండి. ఒక కప్పులో 3/4 వంతు మాత్రమే పిండిని తీసుకోవాలండి. ఈ బ్యాటర్ని మొత్తం ఒక బౌల్లో వేసి అలా కేక్ లాగా అయినా చేయొచ్చండి. నేను ఇక్కడ కప్ కేక్ అంటున్నాను కాబట్టి కప్స్లో మాత్రం చేస్తున్నానండి. చూడండి ఆ ప్లేట్ మీద ఇవి పెడుతున్నానండి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, వన్స్ మూత పెట్టాక మినిమం 30 మినిట్స్ తర్వాతనే మనం మూత తీయాలండి. either మనం మధ్యలో తీసి పెడితే కేక్ పొంగదండి. ఈ పాయింట్ని మాత్రం ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలండి. మధ్యలో ఉడికిందా లేదా అని మనం పెట్టి చూడడం వల్ల ఎయిర్ లోపలికి వెళ్ళి కేక్ పొంగదండి. ఈ పాయింట్ని మనం అందరం గుర్తుంచుకోవాల్సిన విషయం అండి. తర్వాత నాకు ఇక్కడ కొంచెం బ్యాటర్ మిగిలిందండి. సరే ఒక స్టీల్ దాంట్లో వేసి ట్రై చేద్దామని ఇలా చేశానండి. ఇంకో పాన్ పెట్టి ఒక స్టీల్ గిన్నెలో, ఈ కప్స్ లేని వాళ్ళు స్టీల్ బౌల్లోనైనా వేసుకోవచ్చండి. అడుగున కొంచెం ఆయిల్ అప్లై చేసి కొంచెం మైదా చల్లినట్టు చేసి తర్వాత చేయాలండి. ఈ కుక్కర్లో ఈ కళాయిలో వేసింది స్టీల్ది పిక్, మా బాబు పిక్ నేను చూపించేలోపు వాడు తినేసాడండి. సో ఆ పిక్ మిస్ అయిందండి. చూడండి ఇవి పైకి ఎలా వచ్చాయో.
ఎగ్జాక్ట్ 30 మినిట్స్ తర్వాతే మనం ఓపెన్ చేసి చూడాలండి. ఇది ఉడికిందా లేదా అని చెక్ చేయడానికి నాకు ఇక్కడ 45 to 50 మినిట్స్ పట్టిందండి. 48 మినిట్స్ అలా పట్టిందండి. చూడండి ఇది కూడా ఇలా అయింది. ఉడికిందా లేదా అని ఇలా చెక్ చేశానండి ముందుగా అన్నిటినీ. ఇది మనం పెట్టినప్పుడు స్పూన్కి అంటుకోలేదండి, ఇది ఉడికినట్టండి. కాకపోతే ఇక్కడ మైదాకు వచ్చినంత ఫ్లఫీగా అయితే రాలేదండి. ఇక్కడ నేను 1 కప్ ఆయిల్ తీసుకున్నాను కాబట్టి కొంచెం ఆయిల్గా అనిపించాయండి. సో ఆయిల్ తగ్గించుకుంటే మిగతాదంతా ఓకేనండి. ఇది హిట్టా ఫట్టా అని నేనేమి చెప్పలేనండి. అందరూ ట్రై చేయండి, చూడండి. నాకైతే కొంచెం ఆయిల్ తగ్గించుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒక ఆయిల్ నేను తీసుకున్న క్వాంటిటీ కొంచెం ఎక్కువైందండి. ఇది మీరు 3/4 కప్పు తీసుకొని ట్రై చేయండి, వస్తుంది. ఇది చాలా హెల్దీ రెసిపీ, టేస్టీ రెసిపీ అండి. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇది మీరు చూడండి. ఇక్కడ నేను ఒకటి ఇలా కట్ చేసి పూర్తిగా చల్లారాక కట్ చేసి తీయాలండి. కొంచెం కట్ చేస్తే ఇలా వచ్చిందండి. చూడండి వచ్చిందండి, ఇదిగోండి వచ్చింది చూడండి. కాకపోతే మైదాకి వచ్చినంత ఫ్లఫీనెస్ రాలేదండి. చూడండి నాకు కొంచెం నా దాంట్లో కొంచెం ఆయిల్ తెలుస్తుందండి కప్పులో కూడా మనం బ్రేక్ చేసినప్పుడు. సో మీరు ఆయిల్ తగ్గించుకొని ట్రై చేయండి, ఇబ్బంది ఏం లేదండి. మిగతాదంతా టేస్ట్ లెవెల్స్ అన్నీ చాలా ఎమ్మీగా వచ్చిందండి. చాలా హెల్దీ రెసిపీ. మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో పెట్టండి. చూడండి ఎలా వచ్చిందో. అంతేనండి, మన కేక్ రెడీ అయిపోయిందండి. నేను ఇక్కడ 200 గ్రామ్స్ గోధుమ పిండి తీసుకున్నానండి. దానికి మీకు చూపించినన్ని వచ్చాయండి. ఇక్కడ మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన రూల్, పిండి జల్లించుకోవాలండి. నెక్స్ట్ ఇంకొకటి, పిండిని ఒకే యాంగిల్లో కలపాలండి.